జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అందించారు అని చెప్పి ప్రజలు నమ్మించి ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంతకు మించినటువంటి అరాచక పరిపాలన ఈ గడిచిన 9 నెలల్లో 16,000 దారుణాలు జరిగాయని ఆ డీజీపీ గారే లెక్కలు గణాంకాలు చెప్పడం జరిగింది. ఒక క్షతగాత్రుడు నేరుగా పోలీస్ స్టేషన్కో లేకపోతే హాస్పిటల్కో వెళ్లకుండా జడ్జి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని వేడుకుంటే జడ్జి గారు అప్పటికప్పుడు అతనికి వైద్య సౌకర్యం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నడి రోడ్డు మీద రషీద్ అనేటటువంటి యువకుడు నరికి వేస్తూ ఉంటే ప్రాణాలను కాపాడమని బ్రతిమలాడుకున్నా కానీ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గతంలో ఎన్నడూ చూడలేదురా బాబు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉంటే దానిని అంగీకరించేటటువంటి సాహసం చేయలేని కూటమి ప్రభుత్వం ఇంకా రేపు రాబోయేటటువంటి 2029లో జరిగిన 2028లో జరిగిన ఆ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు చెప్పి తిరిగి అధికారంలోకి రాగలమని భ్రమల్లో బ్రతుకుతూ ఉంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే యువత పోరు పేరుతోటి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చినటువంటి పిలుపుకి ఈ రోజున ఎంతటి ఆదరణ వచ్చిందంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నదో 9 నెలలకు ఈ కూటమి ప్రభుత్వం మీద అనేది ఈ వైఎస్ఆర్సీపీ జరిపినటువంటి యువత పోరులో అర్థమైపోయింది. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను అడ్డుపెట్టారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కలెక్టరేట్లకు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడ ఎన్ని అడ్డుకున్నా, ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రతి కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ కూడా వేలాది మందిగా తరలి వచ్చారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే 11 సీట్లు వచ్చి అసెంబ్లీకి రావడానికే మొహం చెల్లట్లేదు అని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాని లోటుని వీళ్ళే తీరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్నామ స్మరణ చేస్తూ ఆయన మీద జోకులు వేసుకుంటూ ఆయన్ని ఏదో జనంలో చులకన చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఆనందిస్తూ ఆయన గురించి జపం చేస్తూ ఆయన గురించే భజన చేస్తూ ఆయన ఏదో అది చేశాడు ఇది చేశాడని ప్రకటనలు చేస్తూ ప్రజా సమస్యలను విస్మరించేసరికి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేసేసరికి ఈ కళ్ళబొల్లి కబుర్లు వినటానికా మేము ఓట్లేసింది, ఈ గాలి మాటలు వినటానికా మేము ఓట్లేసింది, ఇస్తామన్నటువంటి అప్పుడు ఈ ఆర్థిక లోటు విషయం తెలియదా అనేటటువంటి ప్రశ్నలు ప్రజల్లో వస్తూ ఉండేసరికి 9 నెలల్లోనే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత రాబట్టి ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా 11 స్థానాలకు పరిమితమైంది. కానీ 3.5 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం మీద అసంతృప్తి మొదలైంది. సరిగ్గా 14 నెలలు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయన్నగా జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం బయటపడింది. అంతకుముందంతా సజావుగా సాఫీగా జరిగిపోతూ ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లోనే చాలామంది అనుకున్నారు వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తే కనీసం 1 సంవత్సరమన్నా గడవక ముందే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు భావించడం జరిగింది. కానీ
వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ వాళ్ళ ఆలోచనలు సబబు కాదు అనే విధంగా ప్రజల్లో నివురుగప్పి ఉన్నటువంటి అసంతృప్తి మొత్తం కూడా యువత పోరులో బయటపడింది, బహిర్గతమైంది. ఎక్కడికక్కడ ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని చేసినా, ఏం చేసినా అసెంబ్లీలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే చాలే, అసలు ఈ ఈ ఆయన పిలుపుకు స్పందించేవాళ్ళు ఎవరు? మనం రాష్ట్ర వ్యాప్తంగా అసలు సోషల్ మీడియా సైనికులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పేరెత్తాలంటేనే భయపడే విధంగా మనం చేస్తూ ఉన్నాం కదా. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడానికి ఎవడు రోడ్డు మీదకి వస్తాడనుకున్నటువంటి తరుణంలో, అది కూడా మార్చి 12 చారిత్రాత్మకమైనటువంటి రోజు, మహాత్మా గాంధీ దండి మార్చిని ప్రారంభించినటువంటి రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే పెట్టారో తెలియక పెట్టారో, మార్చి 12ని ఉద్యమ స్ఫూర్తితో పెట్టారో తెలియదు, కానీ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు మాత్రం బ్రహ్మాండం వంటి స్పందన లభించింది. ఈ స్పందన చూస్తూ ఉంటే బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఖచ్చితంగా భయం అనేది అలముకుంది అని చెప్పాలి. బహుశా అందుకే కాశీనాయనకి చెందినటువంటి ఉచిత భోజనశాలల్ని కూల్చివేసినటువంటి వీళ్ళు వెంటనే లోకేష్ ఏదో తెలియకుండా అది జరిగినటువంటి పొరపాటుగా ప్రభుత్వ ఖర్చులతోటే వాటిని మళ్ళీ కట్టించి నిర్మించి అప్పచెప్తామని చెప్పేటటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పటానికి ఎవరు ముందుకు రారు అనేటటువంటి భ్రమల్లో నుంచి కూడా బయటపడ్డారు. ఈ ఫీజు పోరు లేదా యువత పోరు అనేటటువంటి ఈ యొక్క ఉద్యమం ఈ స్థాయిలో స్పందన వస్తుందని కానీ, ఈ స్థాయిలో రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, యువకులు కదం దొక్కుతారని కానీ బహుశా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించి ఉండరు. వాళ్ళ ఊహలకు అందని స్థాయిలో ఎక్కడ చూసుకున్నా సరే వేల సంఖ్యలో ఒక చోట కానీ కాదు, ఇంకో చోటని కాదు, మొత్తం అన్ని జిల్లాలలో కూడా 26 జిల్లాల్లో కూడా ప్రజలు తిరగబడ్డారు కూటమి ప్రభుత్వం మీదని చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి ఇది అయాచిత వరంగా చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో కొనసాగాలి అంటే భయపడేటటువంటి ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ ఉద్యమ స్ఫూర్తిని చూసిన తర్వాత, ఈ ఉద్యమానికి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంపై నమ్మకం, విశ్వాసం పెరగటం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారనేటటువంటి సంకేతాలు బయటకు రావటం కూడా జరిగింది. ఇది కూటమి పరిపాలనకు ఒక చెంపపెట్టు అని చెప్పాలి. నమస్తే.